హాయ్ అండి, అందరూ బాగున్నారా? పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని, చూస్తారు కదండి, ఆనియన్స్ వేసేసుకుని కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మగ్గించుకోవాలి టమాటా ఆనియన్స్ని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుందాం. చూసారా అండి, ఈ విధంగా కలిపేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీత ముక్కలను కూడా వేసేసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చిటికెడు పసుపు వేసుకుని సరిపడినంత గల్లుపు వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఈ పీత ముక్కల్లో నీరంతా ఎగిరేలాగా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరొకసారి ముక్కలకి కారం మసాలా అనేది బాగా పట్టించాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా ఒకసారి కలిపేసుకుని, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దబ్బా. వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళగలుగుతుంది. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం తెరులుతుంది కదా వాటర్ అనేది. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా చింతపండు పులుసు పోసుకుని ఒకసారి కలిపేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకుందాం ఒక 10 మినిట్స్. ఇప్పుడు మన పీతల్లో వచ్చిన గుడ్లు కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా పీత గుడ్లు అనేది బాగా ఉడికింది కదా. ఒక 5 మినిట్స్ కొంచెం ఉడికించుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. పీతల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.